అందరికీ నమస్తేనండి. 12 ఛానల్ అఫీషియల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించైతే నేను మాట్లాడుతున్నానండి. వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణలో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఏమి పనికిరాని వాటినన్నీ అమలు చేశారండి మన రేవంత్ సర్కార్. అందులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, హామీలను అమలు చేయకుండా. మరి తెలంగాణ యొక్క లోగోని, స్తూపాన్ని గూడా వీరు మార్చడం జరిగింది. మరి వాహనాల పైన, నంబర్ ప్లేట్ల పైన ఉండే టీఎస్ నుంచి టీజీగా మార్చారు. మరి పోలీస్ శాఖ యొక్క డ్రెస్ కోడ్ పైన గూడా వీళ్ళు లోగోను చేంజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళు అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తారని తెలంగాణ ప్రజలందరూ అనుకుంటే, పనికిరానివన్నీ వీళ్ళైతే చేయడం జరిగింది. తెలంగాణ తల్లి అనేది, విగ్రహం అనేది మనం మనం తెలంగాణ కోసం పోరాడుతున్నప్పటి నుంచి తెలంగాణ విగ్రహం అది ఒకటే ఉంది. కానీ ఈయన వచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం జరిగింది. హామీలు అమలు చేయండయ్యా అంటే మిమ్మల్ని ప్రజలు నమ్ముకొని మిమ్మల్ని ఓట్లు ఏసి గెలిపిస్తే ఒక్క హామీలు గూడా మీరు అమలు చేయకుండా ఏవేవో పనులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అవసరం లేని పనులు ఈరోజు మీరు చేస్తున్నారు. అదేవిధంగా మీరు రైతులకు మన ధాన్యం కొనుగోలు పైన గిట్టుబాటు ధర పైన రూ. 500 అయితే మీరు బోనస్ ఇస్తా అన్నారు. కానీ ఈరోజు బండెనక బండ్లు కట్టి కొన్ని వందల బండ్లు ఈరోజు రోడ్ల మీద అయితే ఆగి ఉన్నాయండి. ధాన్యం కొనుగోలు గూడా సరిగ్గా చేస్తలేరు. ఎక్కడ బండ్లక్కడ ఉన్నాయి. వానల్లో తడుస్తున్నాయి. ఎండలో కూసున్నారు రైతులందరూ. బోనస్ ఎక్కడో గానీ ఉన్న ధాన్యాలయితే కొనుక్కోండయ్యా! మీకు పుణ్యం ఉంటది. హ్మ్. ఇంకొకటి, మీరు ఏవైతే చేస్తా అనుకున్నారో హామీలు అవన్నీ మీరు మర్చిపోయిర్రు. ప్రజలను గూడా మర్చిపోయే విధంగా చేస్తున్నారు. ఆ! అవసరం లేని హామీలన్నీ ఇచ్చి ఈరోజు అప్పుల పాలైంది. అప్పులెవరు ఇస్తలేరు. తెలంగాణ రాష్ట్రం చాలా దిగజారిపోతుందంటావు. మళ్ళీ గచ్చిబౌలిలో హైదరాబాద్‌లలో మాత్రం బ్యానర్‌ల పైన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం అని నువ్వు ఫ్లెక్స్‌లయితే పెడతావు. అంటే ఇక్కడ జనాలు ఎర్రిపప్పులా? లేకపోతే మీరు ఎర్రిపప్పులా? నాకైతే అర్థం కావడం లేదు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ ప్రజలకైతే ఏ విధంగా నమ్మించి, మభ్యపెట్టించి మీరు అధికారంలోకైతే వచ్చిర్రో, అది హామీలను సకాలంలో మీరందరూ హామీలను మొత్తం నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర, 2 సంవత్సరాలైతుంది. చాలామంది సోదరులు అందరూ పెళ్లి చేసుకుంటుర్రు. మీరు తులం బంగారం ఇస్తా అన్నావు. రూ. 1,00,000